ఇక్కడ మీరు అందరు చూడొచ్చు ఈ టవల్ హోల్డర్ అయితే ఊడిపోయింది. సో డిఫెక్ట్ ఎక్కడ ఉందంటే ఇంతకు ముందుకు ఫిక్స్ చేసిన వాళ్ళైతే ప్రాపర్ గా ఫిక్స్ చేయలేదు. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటది ప్రాబ్లం ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత వుడ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ గా నేను రిమూవ్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ దానిపైనే ఫిక్స్ చేయొచ్చు, కానీ అలా ఫిక్స్ చేస్తే కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఊడిపోతుంది. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, అదైతే చాలా తక్కువ ఉందన్నమాట. సో మనకి టైల్ అయితే కౌంట్ కాదు. సో టైల్ తర్వాత ఒక ½ ఇంచ్ హోల్ కూడా లేదు. సో హోల్ విడ్త్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ 10mm డ్రిల్ బిట్ తో మళ్ళీ హోల్ వేసుకుని ఈ 10mm వుడ్ పీస్ అయితే దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. పైన హోల్ అయితే ఆల్రెడీ చాలా చిన్నగా ఉంది. దాంట్లో 6mm డ్రిల్ బిట్ తో 6mm పీవీసీ వాల్ ప్లగ్ సైజ్ ఎంత ఉంటే అంత హోల్ అయితే వేసుకొని ఈ పీవీసీ వాల్ ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. గైస్ ఇది వచ్చేసరికి 10mm డ్రిల్ బిట్. ఇప్పుడు ఒకసారి హోల్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. గైస్ ఇది వచ్చేసరికి 10mm వుడ్ పీస్. ఆ హోల్ లో పెట్టి హ్యామర్ తో కొట్టేసుకుంటే మనకి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి 6mm డ్రిల్ బిట్. డ్రిల్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. సో కొంచెం ఎక్కువ తక్కువ అయితే హోల్ రానియకూడదు. సో ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఇక్కడ చూస్తున్నారు కదా 6mm పీవీసీ వాల్ ప్లగ్ ఇందాక చేసిన హోల్ లో అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హోల్డర్ అయితే అక్కడైతే ఫిక్స్ చేసుకుంటాను. ఇక్కడ నేను 1.5 ఇంచ్ స్క్రూస్ అయితే యూజ్ చేస్తున్నా. సో చాలా మంది 1 ఇంచ్ స్క్రూ పెడతారు, అదైతే ఇప్పుడు ఊడిపోయినట్టే ఊడిపోతుంది. సో గైస్ ఇక్కడ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అకౌంట్ ని ఫాలో అయితే మీరు వర్క్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే మీకైతే ఒక మంచి నాలెడ్జ్ అయితే నేను అందిస్తాను.